Hi friends, welcome back to the channel. This is Raviteja. You are watching City Rival YouTube channel. Dear friends, ఈ రోజు వీడియోలో మీకు మనం లాంగ్ ట్రిప్స్ వెళ్ళేప్పుడు మన కార్ని ఎలా ఇన్స్పెక్ట్ చేసుకోవాలి, మనం ఏ విషయాల గురించి చెక్ చేసుకోవాలి, మనతో పాటు ఏ వస్తువులు మనం క్యారీ చేయాలన్న విషయం గురించి అయితే ఈ రోజు వీడియోలో మీతో పాటు నేను షేర్ చేసుకోబోతున్నాను ఫ్రెండ్స్. దెన్ వితౌట్ వేస్టింగ్ టైం లెట్స్ స్టార్ట్ ది సెషన్. డియర్ ఫ్రెండ్స్, మనం లాంగ్ డ్రైవ్స్ వెళ్తున్నప్పుడు మాత్రం మనం ముఖ్యంగా చెక్ చేసుకుంది వచ్చేసి ఇంజన్ ఆయిల్ ప్రాపర్గా ఉందా లేదా అన్న విషయం గురించి అయితే మనం చెక్ చేసుకోవాలి. అండ్ ఇంజన్ ఆయిల్ కనుక మనకు తక్కువగా ఉన్నట్టయితే కనుక మన ఇంజన్ ల్యూబ్రికేషన్ అవ్వక ఇంజన్లో మనకు ఇంజన్ పార్ట్స్ మొత్తం అంతా డ్యామేజ్ అయిపోయే అవకాశం చాలా వరకు ఉంటుంది. అందుకోసం ఇంజన్ ఆయిల్ మనకు కరెక్ట్గా ఉందా లేదా, ఇంజన్ ఆయిల్ తక్కువ ఉన్నట్లయితే కనుక ఖచ్చితంగా సర్వీసింగ్ అయితే చేసుకొని ఇంజన్ ఆయిల్ అయితే టాప్అప్ చేసుకొని వెళ్ళండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఇంకొక విషయం చూసినట్టయితే కనుక నెక్స్ట్ కూలెంట్ ఆయిల్. ఈ కూలెంట్ ఆయిల్ లేకపోయినా కూడా మన బాడీలో వాటర్ కంటెంట్ తగ్గిపోయింది అనుకోండి, మనం ఏ విధంగా అయితే డీహైడ్రేట్ అయిపోతామో అదే విధంగా వెహికల్ కూడా మనకు బాగా హీటప్ అయిపోయి ఆ వెహికల్ లో ఉన్న పార్ట్స్ మొత్తం క్రాంక్ షాఫ్ట్ అవన్నీ కూడా మనకు బెండ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ కూలెంట్ ఆయిల్ ప్రాపర్ గా ఉందా లేదా అని చెప్పేసి మాత్రం ఖచ్చితంగా చెక్ చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. దాని నెక్స్ట్ ఈస్ ఫ్యూజెస్. ఫ్యూజ్ బాక్స్ లో మనకు స్పేర్ ఫ్యూజెస్ అయితే మీరు క్యారీ చేయండి. ఈ స్పేర్ ఫ్యూజెస్ మనకు లేవనుకోండి, అంటే మీకు ఇది ఎలా ఓపెన్ చేయాలని చెప్పేసి అయితే నేను చూపిస్తున్నాను. సి ఇక్కడైతే ఎస్, అండ్ ఇక్కడ వెనక కూడా ఒకటి ఉంటుంది, చూపించాను ఒకసారి. ఇప్పుడు నేను చూపిస్తున్న వెహికల్ వచ్చేసి టాటా టియాగో ఎనర్జీ. ఇందులో నేను ఇక్కడ నుంచి వెనక నుంచి చూపిస్తూ ఉన్నా. అండ్ ఈ ఫ్యూజెస్ వచ్చేసి మనకు ఏ ఫ్యూజ్ అయినా మనకు ఇక్కడ బర్న్ అయిపోయింది అనుకోండి, దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం అంతా కూడా ఇక్కడ ఉంటుంది. మనకి ఏదైనా ఫ్యూజ్, ఫర్ ఎగ్జాంపుల్ లైట్స్ సంబంధించి లైట్స్ వెళ్ళలేదు అనుకోండి, ఒకసారి ఫ్యూజెస్ అన్ని ఆల్రెడీ నేను చెక్ చేసేసుకున్నాను. ఫ్యూజెస్ అన్ని మనకు పర్ఫెక్ట్గా ఉన్నాయి. అండ్ ముందుగా వచ్చేసి మనం ఫ్యూజెస్ ఎలా చెక్ చేసుకోవాలన్న విషయం గురించి అయితే నేను చూపిస్తాను ఫ్రెండ్స్. ఇప్పుడు ఇఫ్ ఇన్ కేస్ వీటితో పాటు కూడా మీకు ఫ్యూజెస్ ప్రాపర్గా ఉన్నా కూడా మీరు ఎక్స్ట్రా ఫ్యూజెస్ అయితే క్యారీ చేసుకోండి. అండ్ మీకు ఏ ఫ్యూజెస్ మీరు క్యారీ చేసుకోవాలన్న విషయాల గురించి కూడా మనకి ఎక్కడైతే కనిపిస్తూ ఉంటుంది. అండ్ ఆ ఫ్యూజెస్ అంటే 5 amps లేకపోతే 10 amps 15 amps 20 amps అండి, ఇవన్నీ 5 to 20 వరకు ఉంటాయి. ఇవన్నీ కూడా ఒక 2 to 3 ఫ్యూజెస్ అయితే మీతో పాటు మీరు క్యారీ చేసుకోండి ఫ్రెండ్స్. ద నెక్స్ట్ థింగ్ ఈజ్ బ్యాటరీ థర్మల్స్. మనకి ఏవైనా రస్ట్ ఫామ్ అయినట్లయితే కనుక మనకు వెహికల్ సమ్టైమ్స్ మనకు ఇంజన్ స్టార్ట్ అవ్వకుండా ఉంటుంది. అండ్ అందుకోసం మనం చేయాల్సింది ఏంటి అంటే బ్యాటరీకి ఇక్కడ రస్ట్ ఫామ్ అవ్వకుండా, ఎప్పుడైనా మనం వాటర్ వేసినా కూడా మనకు ప్రాబ్లం రాకుండా ఇక్కడ మనం గ్రీస్ అంటించుకున్నట్లయితే కనుక ఇక్కడ నేనైతే గ్రీస్ పేస్ట్ చేస్తాను. ఇక్కడ గ్రీస్ అంటించుకోవడం వల్ల దీనిపైన మనకు వాటర్ పడినా కూడా వాటర్ అని చెప్పేసి మనకు స్కిడ్ అయిపోతుంది. దానివల్ల మనకు ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. అంటే బ్యాటరీ థర్మల్స్కి ఇక్కడ మీరైతే గ్రీస్ అయితే వేసేసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడైతే క్యాప్ ఉంది కాబట్టి ప్రాబ్లం లేదు. అండ్ బైక్స్ సంబంధించి కూడా నీలు గారు ఛానల్లో తనకు సంబంధించిన ఒక వీడియో అయితే చేస్తారు. ఆ వీడియో యొక్క లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాను. ఈ థర్మల్కి సంబంధించి అయితే ఆయన ఒక వీడియో చేశారు. అండ్ ఆ వీడియోకి సంబంధించిన లింక్ కూడా మీకు కింద డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. దాని నెక్స్ట్ ఈజ్ హెడ్ ల్యాంప్స్. మన వెహికల్ యొక్క హెడ్ ల్యాంప్స్ ప్రాపర్గా వర్క్ అవుతున్నా లేదా అన్న విషయం గురించి మనం చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. హెడ్ ల్యాంప్స్ మనకి ఇక్కడ ప్రాపర్గా లేవు అనుకోండి, మనం నైట్ టైం ట్రావెల్ చేసేటప్పుడు చాలా 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 అంటే ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. అందుకోసం ఫస్ట్ ఖచ్చితంగా మీరు లాంగ్ ట్రిప్ వెళ్తున్నారంటే ఇవన్నీ మనం ఖచ్చితంగా చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇఫ్ ఇన్ కేస్ మనకు డిప్పర్ పని చేయకపోయినా కూడా ఆ బల్బ్ మనకు బర్న్ అయిపోయి ఉంటుంది, ఆ బర్న్ అయితే మీరు చేంజ్ చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ దీంతో పాటు కూడా ఎక్స్ట్రా బల్బ్స్ అయితే మీరు క్యారీ చేయండి. నేను దాంతో పాటు కూడా ఎక్స్ట్రా బల్బ్స్ అయితే నేను క్యారీ చేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి టైర్ కండిషన్ మనకు ప్రాపర్గా ఉందా లేదా, అండ్ ఎయిర్ అయితే మనకు ఫుల్గా ఉందా లేదా అన్న విషయం గురించి చెక్ చేసుకోండి. అండ్ మనకు ఏ కార్కి ఎంత ఎయిర్ ఫిల్ చేసుకోవాలన్న విషయం గురించి అయితే మనకు ఇక్కడ డిస్ప్లే చేస్తున్నారు కదా. ఇక్కడ ఒకసారి చూసినట్టయితే కనుక మనకు ఏ టైర్స్ కంటే ఫ్రంట్ టైర్స్కి మనం ఎంత ఫిల్ చేసుకోవాలి అండ్ రేర్ టైర్స్కి ఎంత ఫిల్ చేసుకోవాలన్న విషయం గురించి అయితే మనకి ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది ఫ్రెండ్స్. అండ్ ఈ విధంగా మనం కంపెనీ ఏదైతే రికమెండ్ చేస్తుందో అంత ఎయిర్ని అయితే మనం ఇక్కడ ఫిక్స్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి మనకు ఇన్స్ట్రుమెంటల్ క్లస్టర్లో మనకి ఏమైనా వార్నింగ్ సింబల్స్ కనిపిస్తున్నాయా లేదా అన్న విషయం గురించి అయితే మనం చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇంజన్ స్టార్ట్ చేసిన తర్వాత మనకి ఏమైనా వార్నింగ్ సింబల్స్ కనిపిస్తున్నట్లయితే కనుక ఖచ్చితంగా మనం మెకానిక్ని అయితే అప్రోచ్ అవ్వాల్సి ఉంటుంది. ఇప్పుడు ఒకసారి చెక్ చేసి చూపిస్తాను మీకు. ఇంజన్ స్టార్ట్ చేసిన వెంటనే నాకు ఎటువంటి వార్నింగ్ సింబల్స్ అయితే నాకు కనిపించట్లేదు. ఇదైతే మనకు బ్రేక్ అండ్ ఇదైతే డోర్ ఓపెన్ చేశాను కాబట్టి డోర్ ఓపెన్ చేసిన అని చెప్పేసి చూపిస్తుంది. ఇప్పుడైతే నేను హ్యాండ్ బ్రేక్ వేసేసాను. హ్యాండ్ బ్రేక్ వేసిన ఇది మాత్రం హ్యాండ్ బ్రేక్ అండ్ ఇది మనకు డోర్ ఓపెన్ అయితే మాత్రం చూపిస్తుంది. ఇక్కడైతే నాకు ఎటువంటి వార్నింగ్ సింబల్స్ అయితే చూపించట్లేదు. ఇన్స్ట్రుమెంటల్ క్లస్టర్ అయితే ఎటువంటి ప్రాబ్లం అయితే లేదని చెప్పేసి అయితే నాకు ఇక్కడ కనిపిస్తుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి మనకు మెయిన్ థింగ్ వచ్చేసి
స్టెప్ని మాత్రం ఖచ్చితంగా మనం క్యారీ చేయాల్సి ఉంటుంది. స్టెప్ని కూడా మనకు చాలామంది ఏంటంటే ఏదో ఒక 5 కిలోమీటర్స్ 10 కిలోమీటర్స్ వెళ్తే సరిపోతుంది, ఆ తర్వాత పంక్చర్ ఇచ్చుకుందాం అని చెప్పేసి అయితే అనుకుంటుంటారు. ఆ 5 to 10 కిలోమీటర్స్ తర్వాత కూడా మీకు పంక్చర్ షాప్ దొరకలేదు అనుకోండి, మీరు అదే స్టెప్నీతో క్యారీ చేస్తున్నప్పుడు అది కూడా పంక్చర్ అయితే మీ పరిస్థితి ఏంటి అంటే, ఇప్పుడు మనం ట్రావెల్ చేస్తున్నప్పుడు మన 4 టైర్స్తో పాటు కూడా స్టెప్ని అంతే ఇంపార్టెంట్. స్టెప్ని ఇంకా దృఢంగా ఉండాలి తప్ప వీక్గా అయితే ఉండకూడదు. ఈ టైర్స్ అన్నింటికంటే కూడా మనకు స్టెప్ని అయితే ప్రాపర్గా ఉండాలి, ఆ విషయాన్ని మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. అండ్ దీంతో పాటు కూడా మనకు సంబంధించి జాక్ అయితేనేమి, అండ్ వీల్నట్ స్పానర్ అయితేనేమి, జాక్ లిఫ్టర్ అయితేనేమి, అండ్ దీంతో పాటు కూడా ట్రయాంగిల్ అయితేనేమి, సేఫ్టీ కాషన్ ట్రయాంగిల్, ఇవన్నీ కూడా మనం క్యారీ చేసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా మనం చూసినట్టయితే కనుక ఇన్ఫ్లేటర్ ఫ్రెండ్స్, నేను ఇది హైదరాబాద్లో ఆఫ్లైన్లో కొన్నాను. ఇది నాకు ప్రాబబ్లీ 1200 రూపీస్ అయితే పడింది. టైర్ ఇన్ఫ్లేటర్, ఇఫ్ ఇన్ కేస్ మనకి ఎప్పుడైనా మన టైర్ పంక్చర్ అయిపోయింది అనుకోండి, మీరు ఇప్పుడు మనకు వచ్చే కార్స్ అన్నింటి కూడా మనకు ట్యూబ్లెస్ టైర్స్ వస్తున్నాయి కాబట్టి మనం దీని నుంచినే మనం మన కార్ కనెక్ట్ చేసుకొని ఏదైతే ఫిల్ చేసేసుకోవచ్చు. ఎందుకంటే ఎప్పుడైనా మనకు ఫారెస్ట్లో మన వెహికల్ పంక్చర్ అయిపోతే మన అక్కడ దగ్గరలో మనకు ఒక 20 to 30 కిలోమీటర్స్ వరకు కూడా ఎక్కడ మనకు దగ్గరలో పంక్చర్ షాప్ దొరకవు కాబట్టి ఈ ఇన్ఫ్లేటర్ని అయితే మీరు ఖచ్చితంగా మీరు క్యారీ చేయాల్సి ఉంటుంది. అండ్ దీంతో పాటు కూడా టైర్ పంక్చర్ కిట్ అయితే మనం ఖచ్చితంగా క్యారీ చేసుకోవాల్సింది. ఈ టైర్ పంక్చర్ కిట్ కూడా మనం క్యారీ చేయలేకపోతే ఇది చాలా సింపుల్గా మనం టైర్ పంక్చర్ అయితే వేసుకోవచ్చు. ఎలా మనం పంక్చర్ వేసుకోవాలన్న విషయం గురించి అయితే నేను ఆల్రెడీ వీడియో చేశాను. ఆ వీడియో యొక్క లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాను, పైన ఐ బటన్లో కూడా మీకు ఇస్తున్నాను ఫ్రెండ్స్. ఆ వీడియో కూడా మీరు చూడొచ్చు. ఇవైతే మనం ఖచ్చితంగా టైర్ ఇన్ఫ్లేటర్ అండ్ దీంతో పాటు కూడా పంక్చర్ కిట్ అయితే మనం క్యారీ చేసుకోవాల్సి ఉంటుంది. దాని నెక్స్ట్ థింగ్ ఈజ్ ఫైర్ ఎక్స్టింగ్విషర్. ఇది నాకు ఆఫ్లైన్లో 117 రూపాయలు పడింది ఫ్రెండ్స్. ఇది చాలా సింపుల్. అండ్ మన ఇంజన్లో ఏదైనా ఫైర్ అలాంటిది ఏదైనా జరిగింది అనుకోండి, మన ఈజీగా ఈ ఫైర్ ఎక్స్టింగ్విషర్ అయితే మనం ఆపొచ్చు. అండ్ వాటర్తో అలా ఆపడానికి కుదరదు కాబట్టి మనకు సమ్టైమ్స్ అక్కడ వాటర్ దొరకపోయినా కూడా మనం ఈ ఫైర్ ఎక్స్టింగ్విషర్ అయితే ఖచ్చితంగా మన వెహికల్లో క్యారీ చేసుకోవాల్సి ఉంటుంది. దీని కాస్ట్ ఓన్లీ 120 రూపీస్ కంటే కూడా ఎక్కువ ఉండేది. నేనైతే ఇప్పుడు ఇది ½ kg అయితే నేను క్యారీ చేస్తున్నాను ఫ్రెండ్స్. దీంతో పాటు కూడా నేను బ్లైండ్ స్పాట్స్ మిర్రర్స్ అయితే నేను క్యారీ చేస్తున్నాను. ఇది ఒకసారి నేను ఇన్సర్ట్ చేసి ఇవి ఆ తర్వాత ఇవి ఎలా వర్క్ అవుతున్నాయని చెప్పేసి వీటికి సంబంధించి నేను రివ్యూ అయితే పర్టికులర్గా ఇస్తాను. అండ్ నేను ఇప్పుడు క్యారీ చేస్తున్న విషయాలు అయితే మీకు చెప్తున్నాను. అండ్ వీటితో పాటు కూడా మనకు ఎక్స్ట్రా వైర్ని అయితే క్యారీ చేయండి. నేను ఎక్స్ట్రా వైర్ అయితే నేను లోపల పెట్టేస్తాను. అండ్ దీంతో పాటు కూడా జంపర్ కేబుల్స్ అంటే మీకు ఇక్కడ ఫోటోలో డిస్ప్లే చేస్తున్నాను కదా, ఈ జంపర్ కేబుల్స్ కూడా మనం క్యారీ చేయాల్సి ఉంటుంది. ఇఫ్ ఇన్ కేస్ మన బ్యాటరీ డౌన్ అయిపోయింది అనుకోండి, అక్కడ మనకు వేరే కార్ ఉన్నా కూడా మనకు జంపర్ కేబుల్స్ లేకపోతే చిన్న కేబుల్స్ అయితే మనకు వెహికల్ స్టార్ట్ అవ్వదు కాబట్టి జంపర్ కేబుల్స్ అయితే మనం ఖచ్చితంగా క్యారీ చేసుకోవాల్సింది. జంపర్ కేబుల్స్తో మనం ఈ వెహికల్ బ్యాటరీ నుంచి ఇంకొక వెహికల్ బ్యాటరీ నుంచి మనం కనెక్ట్ చేసుకుని అది ఎలా చేసుకోవాలన్న విషయం గురించి అయితే నేను రాబోయే వీడియోస్లో అయితే నేను చూపిస్తాను ఫ్రెండ్స్. వీటితో పాటు కూడా జంపర్ కేబుల్స్ అయితే ఖచ్చితంగా మనం క్యారీ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ దీంతో పాటు కూడా నేను నాతో పాటు ఒక టూల్ బాక్స్ని అయితే క్యారీ చేస్తున్నాను. ఇందులో అయితే మనకు ప్రతి ఒక్క నట్ని ఓపెన్ చేయడానికి చిన్న నట్టు నుంచి వెహికల్ మొత్తం డిస్మాంటిల్ చేసే విధంగా మనకు ఈ సూట్ కేస్ లాంటిది అయితే నేను క్యారీ చేస్తున్నాను. ఇది ఎందుకంటే నాకు ఎప్పుడైనా చిన్నదైనా ఇంకా ఇన్ కేస్ ఆఫ్ మనకు వెహికల్లో ఏదైనా ప్రాబ్లం వచ్చిందనుకోండి, మనకు యూట్యూబ్లో సెర్చ్ చేస్తే ఆ ప్రాబ్లం సంబంధించి ఎన్నో వీడియోస్ అయితే దొరుకుతాయి. అలాంటప్పుడు మన దగ్గర టూల్ బాక్స్ లేకపోతే దాన్ని రెక్టిఫై చేసుకోవడం అయితే మనకు చాలా కష్టం. అందుకోసం అయితే నేను ఈ టూల్ బాక్స్ని అయితే నేను క్యారీ చేస్తూ ఉన్నాను ఫ్రెండ్స్. అండ్ దీంతో పాటు కూడా ఒక మైక్రో ఫైబర్ టవల్ అయితే నేను క్యారీ చేస్తున్నా. అండ్ గ్లాస్ క్లీనర్ అయితే నేను క్యారీ చేస్తున్నాను. ఇది ఎందుకంటే మనం చాలామంది వైపర్స్తో క్లీన్ చేస్తుంటారు. అండ్ ఇంకొక విషయం వైపర్స్ అయితే గుర్తుకొచ్చింది, మనం నైట్ టైం ట్రావెల్ చేసినప్పుడు మాత్రం మన వైపర్ బ్లేడ్స్ అయితే ప్రాపర్గా ఉండాలి. ఇప్పుడు వర్షం రాలేదు కదా, వర్షాకాలం కాదు కదా అని చెప్పేసి కూడా చాలామంది అనుకుంటుంటారు. ఇఫ్ ఇన్ కేస్ మన టైం బాగోలేక వర్షం వచ్చింది అనుకోండి, మనం నైట్ టైం ట్రావెల్ చేసినప్పుడు మాత్రం ఇది మొత్తం చాలా గీతలా కనిపిస్తాయండి. మనకి ఇక్కడ ప్రాపర్ విజిబిలిటీ లేకపోవడం వల్ల మనకు చాలా ప్రాబ్లమ్స్ అయితే జరిగే అవకాశం ఉంటుంది. అండ్ వైపర్ బ్లేడ్స్ కూడా మనం ఖచ్చితంగా మనం లాంగ్ ట్రిప్ వెళ్ళేప్పుడు మాత్రం ఖచ్చితంగా వైపర్ బ్లేడ్స్ అయితే మనం చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే ఇందులో నేను చెప్తున్న ఏ ఒక్క చిన్న ఐటమ్ లేకపోయినా కూడా మనం చాలా ప్రాబ్లమ్స్ అయితే మనం ఫేస్ చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. అండ్ ఇదే విధంగా ఒక సేఫ్టీ పిన్, ఒక 2 to 3 సేఫ్టీ పిన్స్తో పాటు కూడా ఒక 3 మీటర్స్ కాఫర్ కేబుల్ అయితే మీరు క్యారీ చేయండి. అది ఎందుకు చెప్తున్నానంటే సేఫ్టీ పిన్ అని ఎందుకు చెప్పేసి, మన ఇఫ్ ఇన్ కేస్ మన ఇంజన్లో ఏదైనా వైర్ షార్ట్ సర్క్యూట్ అయిందనుకోండి, మనం ఆ వైర్ని కట్ చేయకున్నప్పుడు మనం ఏం చేస్తాం, ఆ సేఫ్టీ పిన్కి మనం ఆ కాఫర్ వైర్ని అక్కడ అంటించేసి మనం ఎక్కడెక్కడైనా గుచ్చామనుకోండి, అంటే మనం డైరెక్ట్గా బ్యాటరీకి ఇచ్చేసినా కూడా ఈజీగా మనం దాన్ని కనెక్ట్ చేసుకోవచ్చు. ఎందుకంటే మనం వైర్ కట్ చేస్తామంటే మన వారంటీ వైడ్ అయిపోతుంది. ఏదైనా మనకు తెలియని వైర్లు ఎన్నో కట్ చేస్తాం కాబట్టి అందుకోసం మన సేఫ్టీ పిన్ దీంతో పాటు కూడా 3 మీటర్స్ కేబుల్ అయితే మనం క్యారీ చేయాలి. నేనైతే క్యారీ చేస్తూ ఉన్నాను ఫ్రెండ్స్. అండ్ దీంతో పాటు కూడా నేను అమెజాన్లో ఒక మొబైల్ హోల్డర్ అయితే నేను బుక్ చేశాను ఫ్రెండ్స్.
ఇది మనకు ఎప్పుడైనా చాలామంది ఏంటంటే నావిగేషన్ ఇలా చేతిలో పట్టుకుని అలా ఇలా చూస్తూ వెళ్తూ ఉంటారు. అండ్ అందుకోసం అని చెప్పేసి మన దగ్గర ఈ మొబైల్ హోల్డర్ ఉందనుకోండి, మ్యాగ్నెట్ మొబైల్ హోల్డర్, దీన్ని ఇక్కడ ఇన్సర్ట్ చేసుకొని చాలా ఈజీగా అయితే మనం నావిగేషన్ అయితే చూస్తూ ఉండొచ్చు. అంటే మనకి ఎటువంటి ప్రాబ్లం అయితే చూసుకోవచ్చు. బట్ ఇక్కడ నేను యూజ్ చేసిన ఈ స్టీరింగ్ నాబ్ అయితే మీరు ఫిక్స్ చేసుకోకండి. దీన్ని యాక్చువల్గా చాలా దీనికి యూజ్ చేయాలంటే చాలా ఎక్స్పీరియన్స్ ఉండాలి. అండ్ యూజ్ చేస్తున్నప్పుడు కూడా సరిగ్గా ఇది లూజ్ అయిపోయింది అనుకోండి, లేదా ఇది కట్ అయిపోయినా కూడా మనకు చాలా డేంజర్. ఇది నేను యూనిక్నెస్ కోసం మాత్రమే యూజ్ చేస్తున్నాను. దయచేసి ఇది ఎవరు కూడా యూజ్ చేయకండి ఫ్రెండ్స్. అండ్ దీన్ని సూసైడ్ నాబ్ అని కూడా అంటారు. అంటే దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు, ఇది మనం యూజ్ చేసామంటే మనల్ని మనమే సూసైడ్ చేసుకున్నట్టు అని అర్థం. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, అదేవిధంగా షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ అండ్ అప్డేట్స్ మీరు పొందాలి అనుకున్నట్లయితే కనుక ఈ వీడియో కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. దాంతో పాటు పక్కన కనిపిస్తున్న బెల్ నోటిఫికేషన్ ఐకాన్ ట్యాప్ చేయడం ద్వారా నా లేటెస్ట్ వీడియోస్ అండ్ అప్డేట్స్ మీరు ప్రతి ఒక్కరు మిస్ కాకుండా చూస్తుండొచ్చు ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై. సీట్ బెల్ట్ ధరించండి, హెల్మెట్ ధరించండి, సురక్షితంగా ప్రయాణించండి. భారత్ మాతకి జై.